నీలోఫర్ ఆసుపత్రిలో ఒక పీజీ వైద్యుడి మీద జరిగినటువంటి దాడిలోని ఆ పీజీ వైద్యుడికి న్యాయం జరిగిందా లేదా, ఎవరైతే నిందితుడిని ఉన్నాడో అతను అరెస్టు చేశారా లేదా అనే విషయాన్ని మనతో చర్చించడానికి జూడా ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రకాంత్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. చెప్పండి చంద్రకాంత్ గారు, ఎవరైతే నిందితుడు ఉన్నారో అతను అరెస్టు చేయడం జరిగిందా, ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? యాక్చువల్లీ నీలోఫర్ హాస్పిటల్‌లో జరిగిన కేసు ఏందంటే జూన్ 2 రోజు ఈవినింగ్ వాళ్ళు 4 మంత్స్ ఓల్డ్ బేబీ ఫీమేల్ బేబీని తీసుకొనొచ్చారు. రెస్పిరేటరీ డిప్రెషన్‌తో వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఫస్టు నార్మల్ ఐసీయూలో పెట్టారు. వాళ్ళేదో ఇన్‌ఫ్లుయెన్స్ తోటి నాంపల్లి ఎమ్మెల్యే నాంపల్లి కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ వాళ్ళతోటి వచ్చారని తెలుస్తుంది. అయితే వాళ్ళు నార్మల్‌గా సూపరింటెండెంట్ గాని, ఆర్ఎంఓ కానీ ఏం చెప్తారంటే ట్రీట్మెంట్ బాగా చేయమని చెప్తారు గానీ, వాళ్ళు ఎంతమందొస్తే అంతమంది ఐసీయూలోకి ఎంటర్ కమ్మనైతే చెప్పరు. కాకపోతే వాళ్ళక్కడ సెక్యూరిటీ వాళ్ళను ఎస్పీఎఫ్ వాళ్ళని బెదిరించుకుంటూ వాళ్ళేం చేశారంటే ప్రతిసారి రోజులో ఒక 10 టైమ్స్, 12 టైమ్స్ ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఎంతమందొస్తే అంతమంది పోవడము. మేము మీడియా గ్రూప్‌లో హెల్త్ ఇన్ఫోలో కూడా రిలీజ్ చేసిన ఒక ఫోటో ఉంటది మ్యామ్. వాళ్ళ ఆ పేషెంట్ బెడ్ మీద ముగ్గురు, నలుగురు కూర్చుంటున్నారు. మన గవర్నమెంట్ సిస్టమ్‌లో బెడ్స్ అంత పర్ఫెక్ట్‌గా రిప్లేస్ అయ్యి ఉండవు. అట్లాంటి బెడ్ మీద ముగ్గురు, నలుగురు కూర్చోవడము, పేషెంట్ తోటి ఉన్న మదర్ ఉంటారు గదా! ఆమెనే మూలకు కూర్చుంటే వీళ్ళంతా ఆ బెడ్ మీద మొత్తం కూర్చోవడము అదంతా చేస్తున్నారు. అదంతా చూసిన తర్వాత ఒక 4 డేస్ సాటర్‌డే నైట్ అంటే 6థ్ తర్వాత 7థ్ ఎంటర్ అయిన తర్వాత 12:40 ఏఎంకి. 12:40 ఏఎంకి ఏమైందంటే ఈ వీళ్ళు సేమ్ 15 మెంబర్స్ యూజువల్‌గా వచ్చేసి ఐసీయూలోకొచ్చేసి అక్కడున్న డాక్టర్‌ని ఏం జరుగుతుంది ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్‌గా చేస్తున్నాం గదా! ఆల్రెడీ తగ్గింది. మీరు రేపు, ఎల్లుండి ఒక 2 డేస్‌లో డిశ్చార్జ్ అయిపోవచ్చు అన్నట్టు చెప్పారు మ్యామ్. కాకపోతే వాళ్ళు ఆహ్, మళ్ళీ ఇంకేం చేస్తారు అని పదే పదే విసిగించడం వల్ల మీకేమన్నా మజాక్ అయితుందా? మీరు బయట ఇంతమంది తిరిగేసొస్తే మీ చెప్పులతోటి, మీ డ్రెస్‌లతోటి మీరు బైక్‌ల మీద తిరిగొస్తే మీ జుట్టుతోటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతాయి. మీరు పక్కకెళ్ళిపోండి. ఒకరు ఇద్దరు కేర్ టేకర్ తీసుకునే వాళ్ళు లేడీస్ ఉంటే సరిపోతది. ఆల్రెడీ ఉన్నారిక్కడ. మీరందరూ ఎందుకొస్తున్నారు అని అడిగితే మీకు మజాక్ అయితుందా అని వర్డ్ వాడాడనమాట. హి ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. అక్కడ నార్మల్ వర్డ్ అది. అయితే నన్ను మజాక్ అంటారా? ఇదేం విషయాలు ఇట్లా పేషెంట్ సీరియస్‌గా ఉంటే మజాక్ అని అంటున్నారేంది అని చెప్పేసి వాళ్ళ మీద డాక్టర్ మీద చెంపదెబ్బ కొట్టడం జరిగింది. అప్పుడు ఆ డాక్టర్ అక్కడి నుంచి ఎళ్ళిపోయాడు. ఏం రక్కస్ చేయకుండా ఎళ్ళిపోయాడాయన. సో, ఆయన ఎళ్ళిపోయిండని చెప్పేసి పక్కన ఫీమేల్ పీజీ డాక్టర్స్ కూడా ఉన్నారు సెకండ్ ఇయర్. వాళ్ళ మీదకి కూడా ఎళ్లారు. సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా! యూజువల్ డ్యూటీ ఉన్న వాళ్ళకి ఎళ్లారు. అక్కడ ఆ రోజు ఆరంభమేమో పావని మేడం అని ఉండేది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్. ఆ మేడం గూడా ఉండేది. ఆ మేడం ఇచ్చిన కంప్లెయింట్ మేరకి మన పోలీసులు ఎఫ్ఐఆర్ ఒక 1, 2 డేస్ తర్వాత మేము స్ట్రైక్ చేసిన తర్వాత ఫైల్ చేశారు. థర్డ్ డే ఎండింగ్‌కి వాళ్ళని ఇంకా ఏసీపీ ప్రవీణ్ సారు, అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ రెడ్డి సారు అండ్ ప్రిన్సిపల్ రాజారావు సారు అండ్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ సార్ వాళ్ళిచ్చిన అష్యూరెన్స్‌కి మేము జస్ట్ స్ట్రైక్ హోల్డ్‌లో పెట్టాం. మీరిచ్చిన హామీలు నెరవేర్చే వరకి కంప్లీట్ కాల్ ఆఫ్ చేయము స్ట్రైక్ అని చెప్పేసినాం మేము. అయితే వాళ్ళు ఆ రోజు ఈవినింగే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మ్యామ్. హిస్ నేమ్ ఈజ్ సిరాజుద్దీన్ సంథింగ్ ఉంది మ్యామ్. హి ఈజ్ ఆల్సో హిమ్సెల్ఫ్ ఈజ్ ఎల్ఎల్‌బి గ్రాడ్యుయేట్ మ్యామ్. పాటు కూడా ఏంటంటే ఆ రోజు మీకు ముఖ్యంగా ఆ ఘటన జరిగిన సందర్భంలో ఏంటంటే మీకు ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఆధారాలు లేకపోవడం మెయిన్ కారణం అక్కడ సెక్యూరిటీ కెమెరాస్ లేవు, సీసీటీవీ కెమెరాస్ లేవు, అదేవిధంగా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది లేదు, అంటే చాలా లోపాలు ఉన్నాయి అంటున్నారు. సో దాని గురించి మీకు యాజమాన్యం ఏ విధమైన హామీలు ఇచ్చింది? మాకొచ్చేసి సీసీటీవీ సిస్టము గేట్ నుంచి లోపట ఐసీయూ వరకు ఎక్కడా పనిచేయలేదు. సేమ్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ బ్యాక్ గాంధీలో జరిగినట్టే ఇక్కడ కూడా సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టము పనిచేయలేదు. సో, మాకు అకాడమిక్ డీఎంఈ సారు, సూపరింటెండెంట్ సార్, ప్రిన్సిపల్ సారు అష్యూరెన్స్ ఇచ్చారు. వితిన్ 1 వీక్‌లో కంప్లీట్ సీసీటీవీ రిస్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఆహ్, సీసీటీవీ సర్వేలెన్స్ గురించి అంత చెప్పారు మేము అష్యూరెన్స్. అదేవిధంగా మనకి సెక్యూరిటీ సిస్టమ్‌ని, ఎస్పీఎఫ్ వాళ్ళని గూడా పెంచుతామని చెప్పేసి ఆ రోజు వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ సార్ గూడా అష్యూరెన్స్ ఇయ్యడం జరిగింది మ్యామ్. హ్మ్. అంటే ఆ రోజు మీకు ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బలహీనంగా ఉండే వృద్ధుల్ని వాళ్ళని పెట్టారు. సో ఇలా ఏమైనా మాకు ఏమైనా దాడులు జరిగినప్పుడు మమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా లేరు అని చెప్పి ఆ రోజు మాతో మాట్లాడిన డాక్టర్లు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సో దీని గురించి మీరు ఏం కోరుకుంటున్నారు? యాక్చువల్లీ మనకి మామూలుగా బయట ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌లో అక్కడ ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళుంటారు. 60+ వాళ్ళు.
వాళ్ళు అప్లై చేసుకుంటే మామూలుగా ఇది కాంట్రాక్ట్ ఉంటుంది మేము సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళు ఒక 3 ఇయర్స్ కాంట్రాక్ట్కి వస్తారన్నమాట. వాళ్ళని కొంచెం చూసుకొని తీసుకోవాలి మేము. ఎందుకంటే వాళ్ళు నైట్ అయితే ఏజ్ వాళ్ళు పడుకోవడము ఎక్కువ ఈ సంఘటనలు జరిగేది 4 తర్వాత నైట్ డ్యూటీలో ఉన్న రెసిడెంట్స్ మీదనే అవుతుంది. ఆ ముందు సూపరింటెండెంట్ ఉంటారు, ఆర్ఎంఓలు ఉంటారు, అంతా సిస్టమ్ హాస్పిటల్ సిస్టమ్ మొత్తం వెల్గా పనిచేస్తుంటుంది. కాకపోతే 4 తర్వాత 6 తర్వాత ఏమవుతుందంటే ఓన్లీ రెసిడెంట్స్ పీజీసే పనిచేయాల్సి వస్తుంది. ఆర్ఎంఓలు ఉంటారు అంతే సపోర్టివ్గా. కాకపోతే ఆ క్యాపబుల్ సెక్యూరిటీ అనేది డెఫిషియెంట్గా ఉంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే వాళ్ళు జస్ట్ సూపరింటెండెంట్ సారు, ఆర్ఎంఓ సారు మమ్మల్ని లోపలికి పొమ్మరని చెప్తే వాళ్ళు లోపలికి పంపించారు అంతే. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూడలేదు, వాళ్ళు ఆపడానికి ట్రై చేయలేదు, అక్కడ డోర్లు కూడా క్లోజ్ చేసలేము మేము. ఐసీయూ అంటే యూజువల్గా 2 డోర్స్ అట్లా సిస్టమ్ ఉంటుంది మేము. ఇక్కడ కూడా సిస్టమ్ ఉంది, కాకపోతే అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి మేము. సో ఆ సిస్టమ్ మారాలి, క్యాపబుల్ సెక్యూరిటీ కావాలని కూడా మేము రిఫరెండం ఇచ్చాము. మనకేంటంటే డ్యూటీల్లోని ఓన్లీ మేల్ డాక్టర్సే కాదు, ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటూ ఉంటారు. సో మరి ఫీమేల్ డాక్టర్స్కి ఇలా ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రోజు ఫీమేల్ డాక్టర్ మీద కూడా అసల్టేషన్ జరగడం జరిగిందంటే, మరి అసలు మీ మీ నీలోఫర్ హాస్పిటల్లో కానీ ఇలా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇది కొత్తగా జరగట్లేదు, రిపీట్ ఖచ్చితంగా అవుతూనే ఉంది ప్రతిసారి. సో ఏం తీసుకోబోతున్నారు? ఇది ఒక కొన్ని డికేడ్స్ నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది మ్యామ్. ఈ మధ్యలో ఏమైందంటే ఒకరు కొడితే అది మీడియాలో వచ్చినందుకు మనకు మీడియా సిస్టమ్ కూడా ఏమవుతుందంటే జనాలకి ఎక్కువ హైప్ ఇచ్చుకుంటూ డాక్టర్లకి ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీస్ ఉంటారు కదా మ్యామ్, అంటే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ వాళ్ళని తక్కువ చేసి చూపెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా కొన్ని మేము క్యాపబుల్ సెక్యూరిటీ కోసం ఇప్పటికీ చాలా రిప్రజెంటేషన్స్ హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి సెక్రటరీ మేము డిఎంఈ సార్కి కన్సర్న్ హైయర్ అథారిటీస్ అందరికి ఇచ్చాం మేము. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా మాకు కరెక్ట్ అస్యూరెన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. పార్లమెంట్లో లాస్ట్ ఇయర్ జరిగిన బిల్లు ఉంటుంది, ఒక మర్డర్ కేసుకి ఎలా ఉంటుందో అదేవిధంగా హయ్యర్ మెడికల్ పటర్నిటీ మీద ఎవరి మీదన్నా చేతులు వేస్తే వాళ్ళకు సేమ్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అని చెప్పారు. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు మ్యామ్. ఇప్పుడు ఎవరైతే దాడి చేశాడో అతని మీద కూడా అటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదు అంటే మీరైతే చెప్తున్నారో అతను ఎల్ఎల్బి అంటున్నారు. సో సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వాడుకుని అతను బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు? సేమ్ థింగ్ మేము ఏసీపీ సార్కి అకాడమిక్ డిఎంఈ సార్కి చెప్పాము మేము. ఆయన పొలిటికల్ పవర్ విఐపి ద్వారా వచ్చిందన్నారు. సో ఈ ఐఆర్ సెంటర్లో విఐపి ట్రీట్మెంట్ అనేది కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది మ్యామ్. వాళ్ళే వచ్చేసి ఇప్పుడు గాంధీలో చూసిన రాబిన్ జాకియస్ అని ఒకటి ఎక్స్లో కంటిన్యూస్గా పోస్టులు పెడుతున్నాడు. ఆయన కూడా ఏదో విఐపి ఎంట్రీ ద్వారానే గాంధీలోకి వచ్చారు మేము. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే మేము. నాంపల్లి ఎమ్మెల్యేనో కాంగ్రెస్ లీడరో ఎవరో వేరే పార్టీ లీడరో చెప్పినానో వచ్చారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు రావడంతో ఇట్లా చేయడము, ఎందుకంటే మాకు ఎల్ఎల్బి ఉంది, మాకు ఒక సపోర్టివ్ ఉందన్న ఫీలింగ్లో చేస్తున్నారు. మేము ఆ రోజు ఏసీపీ సార్కి మా హైయర్ అథారిటీస్ ప్రిన్సిపల్ అకాడమిక్ డిఎంఈ సార్ క్లియర్గా చెప్పడం జరిగింది మ్యామ్. కంపల్సరీగా యాక్ట్ 11C ఆఫ్ 2008 ఉంటుంది మ్యామ్. యాక్ట్ 11C ఆఫ్ 2008 ప్రకారం మెడికల్ ప్యాటర్నిటీ పర్సనల్ మీద కానీ అది అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని డ్యామేజ్ చేసినా కానీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ అని ఉంటుంది మ్యామ్. మేము దాని మీదనే కేసు పెట్టాము, వాళ్ళు కూడా దాని మీదనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది మ్యామ్. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇలా మనం అంటే గాంధీ కానీ ఉస్మానియా కానీ ఏ ప్రభుత్వ హాస్పిటల్ చూసుకున్నా వందల సంఖ్యలో పేద మధ్యతరగతి ప్రజలు వస్తుంటారు. సో వీళ్ళల్లో నుంచి ఎవరైతే ఈ విఐపి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ అదేవిధంగా మన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా విఐపి రిఫరెన్స్లు ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా? విఐపి రిఫరెన్స్లు ఇవ్వడం అనేది పొలిటీషియన్స్కి తప్పదు మ్యామ్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒకటి కాంటాక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి కొంచెం చూసుకోండి, ట్రీట్మెంట్ మంచిగా అయ్యేటట్టు చూడండి అని చెప్తారు మేము. అంతేగాని ఇలా విఐపి ఎంట్రీ లాగా సడన్గా ఆ చెప్పిన పొలిటీషియన్సే వచ్చినట్టు వీళ్ళు రిఫరెన్స్ తీసుకున్న వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడం అనేది దానివల్లనే ఇవన్నీ అసలు ఇవన్నీ అవుతున్నాయి మేము. నేను ఇంకో విషయం ఏం చెప్తా అంటే వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు, పొలిటీషియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాకపోతే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ రిఫరెన్స్ తీసుకొని వచ్చేవాళ్ళు కేవలం ట్రీట్మెంట్ మాకు మంచిగా అవుతుంది అన్న వ్యూలో రావాలి కానీ అదేదో గ్రాండియోసిటీ తోటి పొలిటీషియన్స్ మాకు చెప్పారు ఈ గవర్నమెంట్ సిస్టమ్ అంతా మాదే అన్న ఫీలింగ్లో వస్తున్నారు మేము. ఆ ఫీలింగ్ ఉండకూడదు. అది అది నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. సో
ఓవరాల్గా మీకు ఎటువంటి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఒకవేళ జరగని పక్షంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము మొన్న నీలోఫర్‌లో ఇన్సిడెంట్ చూసినట్టయితే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము అందరికి హైయర్ అథారిటీస్‌కి అందరికి. మేము స్ట్రైకు జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేస్తామని, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ రిస్టోర్ చేస్తామని, అదేవిధంగా క్యాపబుల్ సెక్యూరిటీని పెడతామని చెప్పేసి మాకు 3, 4 హైయర్ అథారిటీస్ నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు అక్కడ స్టేషన్స్ ఉంటాయి కదా మ్యామ్. నీలోఫర్‌లో ఇప్పుడు నీలోఫర్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఆ స్టేషన్స్ పెంచుతాము, ఎస్పీఎఫ్ పోలీసులను కూడా పెంచుతామని ఆ రోజు వచ్చిన ఏసీపీ ప్రవీణ్ సార్ చెప్పడము. వాటితోటి జస్ట్ అస్యూరెన్స్ తోటి స్ట్రైక్‌ని మేము హోల్డ్‌లో పెట్టాము. మండే, ట్యూస్‌డే మళ్ళీ మేము ఒకసారి ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన అస్యూరెన్స్‌ని ఒకవేళ అది ముందుకు పోవట్లేదు అని మాకు అనిపిస్తే మేము ఖచ్చితంగా మండే నుంచి మళ్ళీ స్ట్రైక్ కూర్చునే అవకాశాలు ఉన్నాయి. యాహ్! సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యుల మీద ఇలా నిరంతరం జరుగుతున్న దాడులను అయితే ఏదైతే జూడా ఉందో ఖచ్చితంగా ఖండిస్తోంది. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా పాటించాలి, హామీలను పూర్తి చేయాలి, లేని పక్షంలో మళ్ళీ మేము బంద్‌కునైతే పిలుపునిస్తామని చెప్పేసి అని కూడా మనకి చంద్రకాంత్ గారు తెలియజేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ సాయితో కీర్తి, 9+ న్యూస్.